హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ స్టైల్ మహారాణి కలెక్షన్స్. ఈరోజు వచ్చేసి నేను మాత్రం పుదీనా చట్నీ చేసుకున్నాను. పుదీనా చట్నీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా పుదీనా చట్నీ చేసుకోగానే నోరు ఊరిపోతుంది. అప్పుడు ఇలా నేను వైట్ రైస్ తీసుకొని మంచిగా బాగా మిక్స్ చేసుకుంటాను. ఎండుమిర్చి వేసి చేస్తానండి, కొంచెం పల్లీలు వేసి. చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను చేసే ప్రాసెస్ ఇంకోసారి ఫుల్ లెంత్ వీడియోలో కూడా పెడతాను. చూడండి, నేను తినేస్తున్నాను. సూపర్ అంటే సూపర్ ఉన్నది. మీరు కూడా ట్రై చేయండి, ఎండుమిర్చి వేసి చాలా చాలా బాగుంటుంది. చూడండి, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చేశానండి వేడిగా. చాలా చాలా బాగుంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్. నేను చేసే స్టైల్ మా వారికి చాలా నచ్చుతుంది. చూడండి, రెస్టారెంట్ స్టైల్లో ఆనియన్స్ అవన్నీ వేసుకొని తింటున్నాను. ఇది వచ్చేసి లంచ్లో ఎగ్ కర్రీ చేసుకున్నాను, అలాగే చామగడ్డ పులుసు అండి. మీకు ఎంతమందికి నచ్చుతుంది చామగడ్డ? ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మంచి మంచి ఫుడ్ బ్లాగ్స్ అనేటివి వస్తాయి. చూడండి, ఇక్కడ ఎగ్ కర్రీ చేసుకుంటున్నాను. ఆ రెసిపీ మీకు చూపిస్తున్నాను. ఎగ్ కర్రీ చాలా ఈజీ అండి, నా స్టైల్లో చేయండి. మీకు తప్పకుండా మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటా తింటారు. మీకు మాత్రం చాలా బాగా నచ్చుతుంది. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆయిల్ వేసుకొని కొంచెం ఎగ్ పొడి, ఎగ్ బుర్జీ అంటారు దీన్నే, మేమైతే ఎగ్ పొడి అంటాము. మీ సైడ్ ఎలా అంటారు ఎగ్ కర్రీని నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఎగ్ను నేనైతే కడుగుతానండి. మీరు ఎంతమంది కడుగుతారు చెప్పండి. ఎగ్ కర్రీ అంటే చాలా చాలా ఫేవరెట్ అండి. ఎగ్ కర్రీ ప్లేట్లో ఉంటే రైస్ అయిపోతుంది, కానీ ఎగ్ మాత్రం అయిపోదు. అలా మీరు కూడా చేస్తారా నాలాగా? చెప్పండి. కొంచెమే ఆయిల్ వేసుకోవాలి. ఎగ్ని వాష్ చేసుకున్నాక కొంచెం బాగా తుడుచుకొని దాన్ని ఆయిల్లో ఫ్రై చేయాలండి. మీకు ఏ కర్రీస్ అంటే ఇష్టము, మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ చేయండి. నేను ఇంకా మంచిగా నా స్టైల్లో మీకు ఈజీ ప్రాసెస్లో ఫుల్ లెంత్ వీడియోలు చేసి పెడతా ఉంటాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్ కర్రీ ఎంతమందికి ఇష్టం నాకు ఒకసారి కామెంట్ చేస్తే వాళ్ళందరికీ లైక్ చేస్తాను. ప్లీజ్ అండి, నా కోసం మీకు ఎంతమందికి ఎగ్ కర్రీ అనేది నా కోసం చేయండి. నాకు మాత్రం ఇష్టం, మా తమ్మునికి కూడా చాలా చాలా ఇష్టం. ఎగ్ పొడి ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం మేమైతే. ఎగ్స్ కేజీ తెచ్చుకున్నాం అనుకోండి, 30 వస్తాయి కదా, అందులో అయితే ఫటాఫటా అయిపోతాయండి. 10 డేస్లోనే మై 30 ఎగ్స్ అయిపోతాయి. అంత సూపర్ ఫాస్ట్గా తినేస్తాం. ఎగ్ పొడి, ఎగ్ ఫ్రైడ్ రైస్, బాయిల్స్ ఎగ్ పులుసు. చూడండి, ఎగ్ కొట్టినా అటు ఇటుగా కదిలిపేసిన ఈజీ ప్రాసెస్ అండి. నా ఎగ్ పొడి మీకు చాలా చాలా నచ్చుతుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన దగ్గర జ్యువెలరీ కలెక్షన్స్, లేడీస్ కలెక్షన్స్ అన్నీ ఉంటాయండి. 9014209518కి వాట్సాప్ చేయండి, ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. రిటర్న్ గిఫ్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వరలక్ష్మి వ్రతానికి, ఫెస్టివల్స్కి, బర్త్డేస్కి, కిటీ పార్టీస్కి అన్నిటికీ మేము అరేంజ్ చేసి పంపిస్తామండి. మీ కొరియర్ వచ్చే వరకు మాదే రెస్పాన్సిబిలిటీ. మనది ఫ్యాన్సీ లేడీస్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ అనేటివి అన్నీ ఉంటాయి. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంటుంది. తప్పకుండా మన షాప్ని ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోండి. ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాము. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటుంది. రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయండి మన దగ్గర. ప్రతి ఒక్కరికి నా దగ్గర కలెక్షన్స్ అందరికీ సప్లై చేయాలి, హోల్సేల్గా కూడా ఇస్తానండి.
చిన్నగా స్టాల్స్ పెట్టుకునే వాళ్ళకు కూడా నా దగ్గర మినిమం 1000 నుంచి హోల్సేల్ ప్రైజెస్లో ఇస్తాము. అందరితో ఎదగాలి అనేదే నా ప్లాన్ అండి. ఆల్ స్టైల్స్ మహారాణి కలెక్షన్స్ అంటేనే అది. ప్రతి ఒక్కరికి అందుబాటులో రీటైల్గా హోల్సేల్గా సప్లై చేస్తూ ఉండాలి. అందరితో పాటు మనం కూడా ముందడుగు వేస్తూ బిజినెస్లో గ్రోత్ అవుతూ ఉండాలండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్ పొడి అవుతూ ఉన్నది, మీరు చూస్తూ ఉండండి. నా ఎగ్ పొడి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అందులో ఏమీ ఉండదండి, సింపుల్ ప్రాసెస్లోనే ఎగ్ మంచిగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, తర్వాత కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకొని అందులో కొంచెం లాస్ట్కి గరం మసాలా వేసుకొని దింపేస్తే ఎగ్ పొడి అద్దరిపోతుంది. మీకు మాత్రం నోరు ఊరిపోతూ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. నాకైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నాకు కూడా ఎప్పుడెప్పుడు చేసుకుందామా మళ్ళీ అనిపిస్తుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో మీ. అందరు లైక్ చేస్తూ ఉండండి. నేను మాత్రం కర్రీ చేస్తూ ఉన్నా. చూడండి, రైస్ పెట్టుకున్నా, అందులో శామగడ్డ కర్రీ వేసుకొని ఇప్పుడు ఎగ్ కర్రీ వేసుకుందామని చూస్తున్నా. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అండి. మళ్ళా తినాలనిపిస్తూ ఉంటుంది ఎప్పటికీ. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు మాత్రం శామగడ్డలు అంటే చాలా ఇష్టం అండి. పులుసు కంటే ఎక్కువ శామగడ్డలు తింటాను. చూడండి, ఎగ్ కర్రీ, శామగడ్డ పులుసు, ఆహాహా, అది వేరే అద్భుతం అండి. ఫుడ్ లవర్స్కి మాత్రమే ఇది నచ్చుతుంది. ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఎగ్ పొడి, శామగడ్డ పులుసు. ఇది చూడండి, మా ఇంట్లో మ్యాంగో పచ్చడి పెడుతున్నప్పుడు తీసిన వీడియో అండి. మీకు చూపిద్దాము. మీకు శామగడ్డ కర్రీతో పాటు ఎగ్ కర్రీతో పాటు ఇలా మ్యాంగో పచ్చడి చూపిస్తే మీకు నోరు ఊరిపోయి ఎమ్మటే లైక్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి, మా అత్తయ్య కలుపుతుంది, చాలా బాగా పెడుతుంది. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా ముక్కలకి ఉప్పు, కారం, ఆవపిండి, ఆయిల్ మంచిగా పట్టించి దిట్టంగా దానికి సంవత్సరం అంతా ఉండేటట్టు ఇక గిన్నెలకు ఎత్తుతుందండి, జాడీలకి. పైన మంచిగా కలుపుకోవాలండి ఫస్ట్ రోజు. తర్వాత 3 days తర్వాత మంచిగా ఆయిల్ అంతా ఊరి కిందికి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఒక బేసన్లోకి వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఉప్పు కారం సరిపోతే ఏం లేదండి, కొంచెం ఎప్పుడైనా ఉప్పు అనేది తక్కువ వేసుకోవాలి ముందు రోజు, ఫస్ట్ సారి వేసుకునేటప్పుడు. 3వ రోజు తీసి కలిపేటప్పుడు కొంచెం ఉప్పు పడుతుంది, ఉప్పు వేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయి. ఎప్పుడైనా పచ్చడికి పుల్లటి మామిడికాయలు పెట్టుకోకూడదండి. పుల్లటికాయలు పెట్టుకోవడం వల్ల పచ్చడి అంతా పుల్లగా అయిపోయి టేస్ట్ మారిపోతుంది. ఎప్పుడైనా మనకి కొంచెం తినేటట్టు ఉండాలి, కొంచెం తియ్యటి మామిడికాయలే పెట్టుకోవాలి. మార్కెట్లో చెప్తారండి తియ్యటి మామిడికాయలు కావాలా, పుల్లటి మామిడికాయలు కావాలా, మనం ఏది అడిగితే వాళ్ళు ప్రిఫర్ అదే చేస్తారు. చూడండి, నా దగ్గర ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అన్నీ జ్యువెలరీ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇలా బీడ్స్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి, మీకు చూపిస్తున్నాను చూడండి. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 9014209518కి వాట్సాప్ చేయండి, ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. మొనాలిసా బీడ్స్, క్రాక్ బీడ్స్, బ్లాక్ బీడ్స్, ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయండి. తప్పకుండా మన ఛానల్ని విజిట్ అవ్వండి. అలాగే మన వాట్సాప్లో
9014209518కి వాట్సాప్ చేస్తే మీకు క్యాట్లాగ్ కూడా ఉంటుంది. హ్యాండ్మేడ్ స్క్రంచీస్ కూడా ఉంటాయండి. నేనే ప్రిపేర్ చేస్తాను ప్యూర్ జపాన్ సాటిన్ తోటి. తప్పకుండా చూడండి, ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. మీ ఆర్డర్స్ వచ్చే వరకు నాదే రెస్పాన్సిబిలిటీ. క్రిస్టల్స్ ఉంటాయి, చాలా మోడల్స్ ఉంటాయండి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఆల్ కలర్స్ ఉంటాయి. మొనాలిసా బీడ్స్ అనేటివి చాలా చాలా హిట్ అయినాయండి. చాలా మోడల్స్ ఉన్నాయి. మీకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ ఉంటాయి. 20+ కలర్స్ ఉన్నాయండి మన దగ్గర. నేను హ్యాండ్మేడ్ చేసి పంపిస్తాను. చూడండి, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మా మమ్మీ నా కోసం సొరకాయ బూరెలు చేస్తూ ఉంటే మేము వీడియో తీశాను. సొరకాయ మంచి గీరాలండి. తర్వాత అందులో నువ్వులు, జీలకర్ర, పసుపు అన్నీ వేసుకోవాలి, ఉప్పు, కారం. చూడండి, మా మమ్మీ మాత్రం స్నాక్స్ అట్లనే స్వీట్స్ మాత్రం ఎక్సలెంట్ చేస్తుందండి. చాలా చాలా బాగుంటాయి. మీకు ఎలాంటి స్నాక్స్ కావాలన్నా, స్వీట్స్ కావాలన్నా కామెంట్ చేయండి. నేను మా మమ్మీతోటి చేసి ఫుల్ ప్రాసెస్ చూపిస్తాను. కరివేపాకు కూడా వేస్తున్నాను. అలా చేసాము అప్పుడు. తర్వాత పార్సెల్స్ నా దగ్గర తీసుకుంటారు కదా, అలాగే ఆన్లైన్లో కూడా కొరియర్ చేస్తారండి. వాళ్ళ కస్టమర్స్ నాకు పంపించారు వీడియో తీసి, చాలా బాగా వచ్చింది, చాలా బాగున్నాయి మీ దగ్గర అని. కస్టమర్స్ ఎప్పుడైనా నా దగ్గర ఒక్కసారి కొంటే మాత్రం ఎప్పుడు మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటారండి. అది వాళ్ళ ప్రేమ, అభిమానం. అలాగే నేను ఇచ్చే క్వాలిటీ కూడా అంతే బాగుంటుంది. నేను కూడా కరెక్ట్ టైంలోనే డెలివరీ చేస్తాను. చూడండి, లక్ష్మీదేవితోటి కాసులారం చాలా బాగుంటుంది. కాంబోస్ అండి ఇవన్నీ వచ్చేసి. కాంబోస్లో మీకు మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే వస్తాయి. మీకు కూడా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. (9014209518కి వాట్సాప్ చేసి బుకింగ్ చేసేసుకోండి. క్యాటలాగ్స్ కూడా ఉంటాయి. మీకు కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది. ఎక్కడికైనా కొరియర్ చేస్తాము, ఆల్ ఓవర్ ఇండియా. షిప్పింగ్ ఛార్జెస్ మీయే ఉంటాయండి, పే చేసుకోవాలి. చూడండి, నేను ఒకటి ఆన్లైన్లో పర్చేస్ చేశాను. మీకు ఇలాంటివి కావాలంటే ఒక లింక్ అని పెట్టండి, పంపిస్తాను. చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్ కూడా. మాకు ఇంట్లోకి కావాలని తీసుకున్నామండి. మా మమ్మీ ఓపెన్ చేస్తుంది. నేనే ఆర్డర్ పెట్టాను. మా మమ్మీకి చాలా నచ్చింది ఇది మాత్రం. మా మమ్మీకి కావాలంటే మళ్ళీ పెట్టాము ఆర్డరు. చూడండి, గ్లాస్ కంటైనర్స్ అండి, జార్స్ 6 వచ్చాయి. రీజనబుల్ ప్రైజెస్లోనే పడ్డాయండి. మీకు కూడా కావాలంటే 1/2 లీటర్ పడుతుంది. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 9014209518కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నేను కూడా ఇలాంటివి పంపిస్తాను. ఇలాగే ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అన్ని ఐటమ్స్ కావాలి కదండి. అలాగే ఈ జ్యువెలరీ కోసం బాక్సెస్ తీసుకున్నాను. చాలా బాగున్నాయి. కార్డ్బోర్డ్స్ తక్కువ ప్రైస్లోనే వచ్చాయి. జ్యువెలరీ సేల్ చేయాలంటే ఇలాంటి బాక్సెస్ అనేవి ఖచ్చితంగా అవసరం అవుతాయండి. ఎవరికైనా కావాలంటే చెప్పండి. నాకు ఆర్డర్ 9014209518కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇలాంటివి నేను హోల్సేల్ కూడా పంపిస్తాను. 20 బాక్సెస్ వచ్చాయండి. చాలా చాలా బాగున్నాయి బాక్సెస్ మాత్రం. ఎలా ప్యాక్ చేయాలి, ఎలా ఫోల్డ్ చేయాలి అనేది నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూడండి మీరు కూడా. ఈజీగా ఫోల్డ్ అయిపోతుందండి. మీరు ఏమాత్రం టెన్షన్ అవసరం లేదు.
నా దగ్గర జ్యువెలరీ ఐటమ్స్ తీసుకొని ఇలా ప్యాక్ చేసి కూడా కొరియర్ చేయొచ్చండి మీరు. చూడండి, ఒకటి స్టాక్ వచ్చింది, దాన్ని అన్బాక్స్ చేస్తున్నాను. మీకు చూపించాలి, మీకు నా దగ్గర ఎంత కలెక్షన్స్ ఉన్నాయి అని తెలియాలని మరీ మీకోసమే తీసాను. చిన్న బాక్సు, 2 బాక్సులు వచ్చాయండి. ఒక చిన్న బాక్స్, ఒకటి పెద్ద బాక్స్. చిన్న బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా నీట్గా పంపిస్తారండి నాకు పంపించే వాళ్ళు కూడా. ఎలాంటి బ్రేకేజ్ అలాంటి ఏం ఇష్యూస్ ఉండవు. సేమ్ అలాగే నేను కూడా పంపించాలి నా కస్టమర్స్కి అని నేను కూడా మంచి ఐటమ్స్, మంచి క్వాలిటీ, మంచి ప్రీమియం యూజ్ చేస్తాను ఏవైనా సరే. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని. మంచి కలెక్షన్స్ కావాలంటే 9014209518కి వాట్సాప్ చేయండి, బుకింగ్ చేసేసుకోండి. చూడండి, అన్నీ చెక్ చేస్తున్నాను ఎలా వచ్చాయి ఏంటి, నేను అనుకున్న స్టైల్లో వచ్చాయా, నేను ఇచ్చిన డిజైన్స్లో వచ్చాయా లేవా, ఎన్ని పీసెస్ వచ్చాయి ఏంది అని అన్నీ డీటెయిల్గా చెక్ చేసుకుంటున్నాను. ఇలా వీడియో తీసుకోవాలండి ఎప్పుడైనా. ఏ బాక్స్ అన్బాక్సింగ్ చేసినా కూడా మీరైనా సరే నాకు అన్బాక్సింగ్ చేసి ఇలా వచ్చింది అని నాకు చెప్పొచ్చు. మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చండి. అలా చేయడం వల్ల పంపించిన వాళ్ళు హ్యాపీ, తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. ఎలాంటి డిసప్పాయింట్స్ అనేటివి ఉండకూడదు. ఆన్లైన్ బిజినెస్ అంటేనే ట్రస్ట్ అండి. ట్రస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. టెన్షన్ అవసరం లేదు. టెన్షన్ పడకుండా నిదానంగా చేసుకోవాలి ఏదైనా సరే. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. 9014209518కి వాట్సాప్ చేయండి. మీకు కూడా మంచి కలెక్షన్స్ చూసుకోవచ్చు, ఆ క్యాటలాగ్లో ఉంటాయి. అలాగే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందండి. రిటర్న్ గిఫ్ట్స్ కోసం కూడా మన దగ్గర పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే స్టూడెంట్స్ ఎవరైనా సరే స్టాల్స్ పెట్టుకోవాలి, హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఉండి ఇవన్నీ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి నా ఛానల్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. ఖచ్చితంగా మంచి యూస్ఫుల్ అవుతుంది నా ఛానల్ అనేది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ స్టైల్ మహారాణి కలెక్షన్స్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. క్రాక్ బీడ్స్, మొనాలిసా బీడ్స్, హారమ్స్, రాణి హారం, మీకు ఎలా డిజైన్ కావాలంటే కూడా పంపించండి. అది డిజైన్ చేసి పంపిస్తాము. చూడండి, ఇది రాణి హారం ఎంత బాగుందో. ప్రీమియం రూబీస్ అండి, చాలా బాగుంటాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ని ఒకసారి వీడియో తీసుకున్నానండి. హ్యాండ్మేడ్ స్క్రంచీస్ అండి. మీకు కావాలంటే 9014209518కి వాట్సాప్ చేయండి. క్యాటలాగ్స్ ఉంటాయి. స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్, డబల్ ఎక్సెల్ సైజెస్ కూడా ఉంటాయండి. ప్యూర్ జపాన్ సాటిన్ అండి. థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ నేను ఒకటి పోట్లీ బ్యాగ్స్ ప్రిపేర్ చేశానండి. పోట్లీ బ్యాగ్స్ ప్రిపేర్ చేశాను, కటింగ్ చేసి మా అమ్మమ్మకి ఇచ్చానండి. మా అమ్మమ్మకి మిషన్ అంటే చాలా ఇష్టం అండి. తనకి 60+ ఉంటాయి, కానీ ఇప్పటికే మిషన్ కుట్టుకుంటుంది. తన కుట్టుకుంటుంది, చాలా బాగా కుట్టుకుంటుంది. తనకి మిషన్ అంటే చాలా ఇష్టమని ఇలా నేను కటింగ్ చేసి ఇచ్చాను పోట్లీ బటన్ బ్యాగ్స్. అయితే తను స్టిచ్చింగ్ చేస్తుంది. మా అక్కయ్య ఒకటి పూజ చేసుకుందండి విజయదశమి రోజు, కన్యక పూజ. దానికి కావాల్సిన రిటర్న్ గిఫ్ట్స్లా పోట్లీ బ్యాగ్స్ నేను ప్రిపేర్ చేశాను తనకి. తను వచ్చిన చిన్నారులందరికీ ఇట్లా పోట్లీ బ్యాగ్స్ ఇచ్చింది. అందులో ఇంకొన్ని ఐటమ్స్ కూడా యాడ్ చేసుకుంది తను. అయితే నేనే కటింగ్ చేసి మా అమ్మమ్మకి ఇస్తే మంచిగా కుట్టి
చూపిస్తుంది. అలాగే పోట్లీ బ్యాగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా మీకు వీడియో తీశాను మీకోసమే. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మంచిగా స్టిచ్చింగ్ చేసుకుంటారు అని. చూడండి ఇలా లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఇలా అటాచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చూసి నేర్చుకోండి. చాలా చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుందండి, అంత కష్టపడాల్సిన అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా నేర్చుకోండి. దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను. రివర్స్ చేసి మంచిగా ఇలా కుట్టుకోవాలండి. మా అమ్మమ్మకి నార్మల్ మిషన్ బాగా కుట్టడం వచ్చు, బాగా కుడుతుంది తను. అయితే ఇది ఎలక్ట్రికల్ కదా అండి, ఉషా జానోమి మిషను మా మమ్మీది. మా మమ్మీకి నాకు బాగా కుట్టచ్చు ఈ మిషన్ మీద. అమ్మమ్మకి కొంచెం కొత్త, అందుకే లేట్గా కుడుతుంది. తను నార్మల్ మిషన్ మీద అయితే సూపర్ ఫాస్ట్గా కుడుతుందండి. ఈ వయసుకి తను కుట్టడమే చాలా గ్రేట్ అండి. నాకు మాత్రం బాగా అనిపిస్తుంది. నేను చెప్పినట్టు కుడుతుంది. నేను చెప్తున్నాను మధ్య మధ్యలో ఇలా కుట్టాలి ఇలా కుట్టాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే తను నీట్గా ఫాలో అవుతుంది. ఇలా 2 ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేశాక ఇట్లా రివర్స్ తీసి మంచిగా పైన ఒక కుట్టేసుకోవాలండి. నీట్గా కనిపిస్తుంది బ్యాగ్ అనేది. చూడండి వీడియోలో మంచిగా సూపర్గా తీసాను. వీడియో మాత్రం మంచిగా మీకు అర్థమయ్యేటట్టు తప్పకుండా చూసి నేర్చుకోండి. అలాగే కుట్టాక నాకు కామెంట్ చేయండి. ఇలా ఒక రౌండ్ షేప్గా కట్ చేశాను. కింద ఎడ్జెస్ ఎక్స్ట్రా ఉన్నదంతా కటింగ్ చేస్తుంది నీట్గా. చూడండి ఇట్లా సైడ్స్కి రౌండ్ కట్ చేసుకుంటే లోపల నీట్గా రౌండ్ వస్తుంది. ఎక్స్ట్రా అదంతా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా సైడ్స్కున్న ఎడ్జ్ ఎక్కువ ఉన్నదంతా కటింగ్ చేసుకోవాలి నీట్గా. చేసుకున్నాక తర్వాత ఏం చేయాలంటే చూడండి నీట్గా కటింగ్ చేసుకొని సీదా సాఫ్ట్ అనుకోవాలి, ముడతలు లేకుండా. 2 ఒకదానిపైన ఒకటి వేసుకోవాలి. సమానంగా ఉన్నాయా లేవా, ఎడ్జెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని. తర్వాత పైన ఒక కుట్టు వేసుకున్నాం కదా, జరగకుండా దాని కింద ఒక 2 ఇంచెస్ కింద మళ్ళీ ఒక లైన్ కుట్టుకోవాలండి. ఎందుకు కుట్టుకోవాలి ఏంది అనేది మీకు లాస్ట్లో అర్థమవుతుంది. ఈ కుట్టు విలువ అనేది నీట్గా జాగ్రత్తగా వినండి, అట్లే జాగ్రత్తగా చూడండి. చూడడంతో వర్క్ అవుతుంది నీట్గా. చూడండి 2 కలిపి మంచిగా వేస్తుంది మా అమ్మమ్మ. తర్వాత కొంచెం ఇప్పుడు మళ్ళీ దాని కింద 1/2 ఇంచులో మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలండి. ఈ కుట్టుతోటే పోట్లీ బ్యాగ్ రెడీ అవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా నీట్గా కుట్టుకోండి. ఓపికగా కుడితేనే మాత్రమే బ్యాగ్ అందంగా వస్తుంది. అందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ లేడీస్ ఐటమ్స్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి. 9014209518కి వాట్సాప్ చేసేయండి. మీకు కావాల్సిన ఐటమ్స్ బుకింగ్ చేసుకోండి, ఎక్కడికైనా కొరియర్ చేస్తాము. ఇలా నీట్గా కుట్టుకోండి, చాలా చాలా బాగుంటుంది పోట్లీ బ్యాగ్ అనేది. బయట కొనాల్సిన అవసరం లేకుండా మన చేతులతోటి మనం ఇంట్లోనే కుట్టుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ లేడీస్ కలెక్షన్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. 9014209518కి వాట్సాప్ చేయండి. అలాగే క్యాటలాగ్స్ కూడా అప్లోడ్ చేసి ఉంటాయి. మీరు క్యాటలాగ్స్ చూసి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది. చూడండి ఇలా మొత్తం మంచిగా నీట్గా కటింగ్ చేసుకున్నాక 2 కలిపి కుట్టుకోవాలి. మంచిగా నెమ్మదిగా నిదానంగా కుట్టుకోవాలండి. నీట్గా కుట్టుకుంటే చాలా బాగుంటుంది, కొన్నదానిలాగా ఉంటుంది. నీట్గా పర్ఫెక్షన్ అనేది ఉంటుంది పోట్లీ బ్యాగ్ అనేది.
ఎవరైనా మీరు బయటికి తీసుకెళ్తే ఇది కుట్టిందా కొన్నదా అన్నట్టు ఉంటుందండి. ఖచ్చితంగా అందరు లైక్ చేస్తారు మీ బ్యాగ్ని కూడా. మంచి మంచి ఫ్యాబ్రిక్స్ పెట్టి నీట్గా కొట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఇది వచ్చేసి బనారస్ క్లాత్ అండి. ఇంకా వర్క్లో కూడా ఉంటాయి కదండి, అలా కావాలంటే కూడా కుట్టేసుకోవచ్చు. అప్పుడైతే కొన్నదానికి కుట్టిన దానికి చాలా చాలా తేడా ఉంటుందండి. మీ చేతులతో మీరు కుట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా బయటికి తీసుకుపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. చూడండి, ఇలా మొత్తం మంచిగా కుట్టుకున్నాక టూ సైడ్స్ మంచిగా నీట్గా రౌండ్ కుట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టండి, చాలా బాగుంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా రెండో కుట్టు కూడా వేసుకోవాలి, ఊడిపోకుండా తొందరగా గట్టిగా ఉంటుంది రెండో కుట్టు వేసుకోవడం వల్ల. చూడండి, మంచి రౌండ్గా తిప్పుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మొత్తం బ్యాగ్ రెడీ అయ్యాక అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. చూడండి, మొత్తం కొట్టేసుకున్నాక ఇట్లా రివర్స్ తీసుకోవాలి. రివర్స్ తీసుకునేటప్పుడు చాలా నీట్గా తీసుకోవాలండి. మూలలల్లో మూల నీట్గా ఉంటేనే బ్యాగ్ షో వస్తుంది. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అందరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 9014209518కి వాట్సాప్ చేసి వాట్సాప్లో ఆర్డర్స్ బుకింగ్ చేసుకోండి. రిటర్న్ గిఫ్ట్స్ కూడా చేయగలుగుతాను. మీరు ఎలా కావాలంటే అది మీ రిక్వైర్మెంట్ని బట్టి తయారు చేస్తాము. ఇది చూడండి, బ్యాగ్ కుట్టడం అయిపోయింది. దాంట్లోకి దారాలు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇలా అన్నీ కుట్టేసి చూపిస్తున్నాను మీకోసం. రిటర్న్ గిఫ్ట్స్ కోసం బాగుంటుందండి, చాలా చాలా బాగుంటాయి. తక్కువ బడ్జెట్లో ఈజీగా అయిపోతుంది. మీకు కావాలంటే బుకింగ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ డైలీ మార్నింగ్ రొటీన్ వ్లాగ్లో నువ్వుల లడ్డు చేస్తున్నాం. నువ్వులు, పల్లీలు, బెల్లం కలిపి మొత్తం మిక్సీకి వేసుకోవాలండి. కొంచెం మంచిగా దూరగా వేయించుకోవాలి. బాగా దూరగా వేయించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మాడిపోవద్దండి. మంచిగా మిక్సీ వేసుకొని అంతా పల్లీలు, నువ్వులు, బెల్లము అన్నీ కలిపి మిక్సీ బాగా మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా గిన్నెలో వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా ఉండేటట్టు మొత్తం మంచిగా ఇలా చేసుకుంటూ ఉండాలండి. మేము పిండి వంటలు బాగా చేసుకుంటాము. చూడండి, మొత్తం ఇలా మొత్తం ముద్ద కట్టేసుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటే మంచి ముద్ద వస్తుందండి. నేను నెయ్యి వేసుకున్న క్లిప్ యాడ్ చేయలేదు, వీడియో లెంతీగా అయిపోతుందని షార్ట్లో చేశాను. చూడండి, పల్లీలు, నువ్వులు, బెల్లం కలిపిన నువ్వుల లడ్డు. చూడండి, ఇక్కడ నెయ్యి కలిపింది మీకు లాస్ట్లో యాడ్ చేశాను. చూడండి, మా ఇంట్లో పూసిన కాడమల్లేలండి, చాలా చాలా బాగున్నాయి. చిన్న చెట్టుకే బాగా పూస్తాయండి, ఎందుకో ఏమో ఈ పూల విశిష్టత అర్థం కాదు. నాకు చాలా ఇష్టం ఈ ఫ్లవర్స్ అంటే. చిన్న చెట్టుకి బాగా పూస్తాయి. మీకు ఎంతమందికి ఫేవరెట్? ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, డైలీ మార్నింగ్ రొటీన్ బ్లాగ్ ఇదేనండి. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మార్నింగ్ లేవగానే రైస్ కడుగు వేసి పెట్టుకుంటానండి పక్కకి. ఫస్ట్ నానబెట్టుకుంటాను రైస్ని. ఒక 15 మినిట్స్ అలా పడుతుంది. తర్వాత రైస్ కుక్కర్ని నీట్గా కడిగేసి మంచిగా పెట్టేసుకుంటాను. మార్నింగ్ బాగా కుకింగ్ చేసి, బాగా వెజిటేబుల్స్ కట్ చేసి, బాక్స్ పెట్టి, అన్నం కూర రెడీ చేసి బాక్స్ పెట్టి పంపించే వరకు బిజీగా ఉంటుంది. హడావిడిగా అయిపోతుంది. టైం తెలియకుండానే అయిపోతుంది డ్యూటీకి వెళ్ళే టైం అప్పుడు.
అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సిరిపిచ్చు శ్రీలక్ష్మికి జయమంగళం, వరలక్ష్మి నీకిదే శుభమంగళం. శ్రీమన్మహాలక్ష్మి జయమంగళం, హరిప్రియా నీకిదే శుభమంగళం. విజయలక్ష్మి జయమంగళం, ఆదిలక్ష్మి నీకు శుభమంగళం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ధైర్యలక్ష్మి నీకు జయమంగళం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. సిరివిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం, వరలక్ష్మి నీకిదే శుభమంగళం. శ్రీమన్మహాలక్ష్మి జయమంగళం, హరిప్రియా నీకిదే శుభమంగళం. ఆదిలక్ష్మి నీకు జయమంగళం, ధాన్యలక్ష్మి నీకు శుభమంగళం. ధైర్యలక్ష్మి నీకు జయమంగళం, గజలక్ష్మి నీకిదే శుభమంగళం. సంతానలక్ష్మి నీకు జయమంగళం, విజయలక్ష్మి నీకు శుభమంగళం. విద్యాలక్ష్మి జయమంగళం, ధనలక్ష్మి నీకిదే శుభమంగళం. అష్టలక్ష్ములకిదే జయమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. అన్నపూర్ణాదేవి నమః. అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించినను బ్రోవమమ్మ. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించినను బ్రోవమమ్మ. విశ్వైకనాథుడై విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ. విశ్వైకనాథుడై విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట. నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ. అన్నపూర్ణాదేవి నమః. అన్నపూర్ణాదేవి నమః. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా గానాన్ని మీరు ఆస్వాదిస్తూ ఉండండి. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి.
ఏమి చెప్పని ఏమే ఎంత మాట దేవుడే దిగి వచ్చాడు నా కోసము ఏమి అందరు ఏం చేస్తున్నారు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మా ఇంట్లో ఈగలు చిన్న చిన్నవి చాలా ఉంటాయండి. ఏం చేయాలో ఏమో అర్థమే కాదు. సరే నాకేమన్నా ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా హింట్స్ ఉంటే చెప్పండి. మీకు ఎలాంటి కుకింగ్ బ్లాగ్స్ అనేటివి కావాలో నాకు క్లియర్గా చెప్పండి. నేను మంచిగా వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా మంచిగా నేర్చేసుకోవచ్చు. ఈజీగా ఫటాఫట్గా అయిపోయేటట్టు నేను రెసిపీస్ అనేటివి చూపిస్తాను. టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా సూపర్గా ఉంది. మళ్ళీ మళ్ళీ కావాలనేటట్టుగా ఉంటాయి. మీ వాళ్ళందరితోటి మెచ్చుకుంటారు. ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. బ్యాచిలర్స్కి కూడా ఈజీగా అర్థమైపోతుంది. అందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో మీ. చిన్న చిన్న ఈగలు ఎందుకు వస్తాయండి అసలుకి? ఈ ఈగలు అయితే నాకు కోపం వస్తుంది ఆ ఈగల్ని చూస్తే. ఎందుకో ఏమో ఒకటే కళ్ళ దగ్గర బాగా మెసులుతూ ఉంటాయి. కళ్ళ దగ్గర పడిపోతే కోపం వస్తుంది అసలుకి. కళ్ళు అన్నపూర్ణాదేవి నమః. శ్రీం బ్రజీ 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 శ్రీం బ్రజీ. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. డూ ఫాలో మీ. లేటెస్ట్ మోడల్స్ మా ఛానల్లో మన క్యాటలాగ్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. 9014209518కి వాట్సాప్ చేయండి. మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వీడియో కాల్ ఆప్షన్ తోటి కూడా చూసుకోవచ్చు. మంచి మంచి కలెక్షన్స్ అనేటివి ఉంటాయండి. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో లేటెస్ట్ మోడల్ ట్రెండింగ్ డిజైన్స్ అనేటివి ఉంటాయి. ప్రీమియం క్వాలిటీలో కడాస్ ఉంటాయి, పంచలో ఫింగర్ రింగ్స్ ఉంటాయి, పంచలో బ్యాంగిల్స్ ఉంటాయి, గ్లాస్ బ్యాంగిల్స్. రిటర్న్ గిఫ్ట్స్ పర్పస్కి కూడా మనం సేల్ చేస్తామండి బల్క్లోనే. తప్పకుండా మన కాంటాక్ట్ సేవ్ చేసుకోండి 9014209518కి. ఇక్కడ వచ్చేసి నేను పని చేస్తున్నాను. డైలీ ఇదే పని ఉంటుంది. బాక్స్ పెట్టే వరకు ఫుల్ పని అయిపోతుందండి. రైస్ కుక్కర్ మాది స్టీల్ రైస్ కుక్కర్ అండి. బాగా పనిచేస్తుందండి. మీరు కూడా స్టీల్స్ వాడండి. స్టీల్ ఐటమ్స్ అన్నీ. పానాసోనిక్ అండి, స్టీల్లో బాగుందండి. క్వాలిటీ బాగుంది, మంచిగా ఉంటుంది, మాడట్లేదు. కింద జాలి ప్లేట్ వేయాలండి ఖచ్చితంగా. జాలి ప్లేట్ వేస్తేనే అన్నం మాడదు స్టీల్ దాంట్లో. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. పానాసోనిక్ 1 kg అండి. ఇది వచ్చేసి 4000 లోపు పడింది. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరు ఏం చేస్తున్నారు? మీది ఇంతవరకు అయ్యింది వంట. మాది మాత్రం వంట అలా సాగుతూ ఉంటుంది. మార్నింగ్ ఇంకా ఏం సంగతులు, ఏం చేస్తున్నారు?
అందరూ శ్రీం బ్రజీ 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 ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి రైస్ కుక్కర్లో. అలా అయితే మంచి కుక్ అవుతుంది. రైస్ కూడా చాలా బాగుంటుంది, ఏం మాడిపోకుండా నీట్గా వస్తుంది రైస్ కుక్కర్లో. స్టీల్ దాంట్లోనే వాడండి, అందరూ స్టీల్ రైస్ కుక్కర్లు యూజ్ చేయండి. మ్యాక్సిమం అవన్నీ స్టీల్సే ఉన్నాయండి. స్టీల్ ఐటమ్స్ అన్నీ మా మమ్మీ వాళ్ళు కొనిచ్చారు. స్టీల్ పానాసోనిక్ స్టీల్ ప్రెషర్ కుక్కరు పీజియన్లో తీసుకున్నాము, చాలా బాగుంది. వర్క్ అయితే సూపర్ అవుతుంది, బాగా నచ్చింది నాకు మాత్రం స్టీల్ ఐటమ్స్. నార్మల్ గిన్నెల సెట్లు మాస్టర్ షెఫ్ అందులో కూడా స్టీల్ ఐటమ్సే కొనిచ్చింది. చాలా చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. మీరు కూడా ఎవరికైనా గిఫ్ట్ చేయాలి, ఏమైనా చేయాలంటే స్టీల్లోనే ఐటమ్స్ తీసుకోండి, బాగున్నాయి. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని కొంచెం పైన వేసుకుంటాను నేను, ఎందుకో కొంచెం మెత్తగానే తింటాము మేము మాత్రం, గట్టిగా ఇష్టపడము మేము మా ఇంట్లో. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. 9014209518కి వాట్సాప్ చేయండి. అందరూ ఏం చేస్తున్నారు, ఇంకా ఎలా ఉన్నారు? శ్రీం బ్రజీ శ్రీం బ్రజీ శ్రీం బ్రజీ. ఒక మంచి స్టోరీ చెప్తాను, వింటారా? ఇలా చూసుకుంటూ ఉండండి డైలీ మార్నింగ్ రొటీన్లో. వంతెన మీద మేకలు వెళ్తూ ఉంటాయి, ఒక స్టోరీ చెప్తాను. అక్కడ ఒక పచ్చటి గడ్డి మైదానం ఉంది. ఈ గడ్డి మైదానం మీదుగా ఒక వాగు ప్రవహిస్తుంది. గడ్డి మైదానం యొక్క 2 భాగాలకు అనుసంధించడానికి ఒక వంతెన ఉంది. గడ్డి మైదానం యొక్క 2 భాగాలలో మేత కోసం జంతువులు ఈ వంతెనను దాటేవి. ఈసారి నదికి ఇరువైపులా మేస్తున్న 2 మేకలు ఒకేసారి వంతెనను దాటాలనుకున్నాయి. కానీ వంతెన కేవలం ఒక మేక పట్టేంత చిన్నది. సన్నగా ఉండే ఒక చిన్న కర్ర మాత్రమే వాగు మీద పెట్టారు. ఈ 2 మేకలు ఒకే సమయానికి దాటడానికి చాలా పట్టుదలగా ఉన్నాయి. అప్పుడు వాటి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చివరికి 2 వాగులో పడి మునిగిపోయాయి. వాటి మరో 2 మేకలు వంతెన దాటాలనుకున్నాయి. అవి 2 సర్దుబాటు మనస్తత్వం, అవగాహన కలిగి ఉన్నవి. వారు సర్దుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక మేక వంతెనపై చతికిలబడి ఉండగా మరొకటి ఆ మేకను దాటింది. ఆ తర్వాత మేక వంతెన దాటింది. చతికిలబడిన మేక లేచి వంతెన మీదుగా నడిచింది.
ఆ విధంగా 2 మేకలు వంతెనను దాటాయి. అహంకారం పతనానికి దారితీస్తుంది, సహనం చెల్లిస్తుంది. ఇదే ఇందులో ఉన్న నీతి. ఇది మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇక్కడ నేను వచ్చేసి కూరగాయలు తెచ్చేసుకున్నాను అన్నట్టు. మంచిగా క్యారెట్లు, పచ్చిమిర్చి ఇవన్నీ తెచ్చుకున్నా. చూడండి, అన్నీ సర్దుకొని వాటిని మంచిగా నీట్గా కటింగ్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. మీకు ఏ కర్రీస్ అంటే ఇష్టం చాలా చెప్పండి, కామెంట్ చేయండి. నాకు మాత్రం గోరుచిక్కుడుకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. చికెన్ మటన్ కూడా అవసరం లేదు, ఎందుకో అలా ఇష్టమైపోయింది. హాస్టల్స్లో తిని అలా దాని మీద ప్రేమ మమకారం అన్నీ పెరిగేసిపోయినాయి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. గణపతి నమో నమః, ఓం గణపతి నమో నమః, ఓం గణపతి నమో నమః, ఓం గణపతి నమో. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సహస్రనామస్తోత్రం ధ్యానం ధృతపాశాంకుశా పుష్పబాణా చాపం అనిమాదిమయూరావృత్తం మయూఖై అహమిత్యేవ విభావయే భవానిం ధ్యాయేత్ పద్మసనస్థానం వికసితవదనాం పద్మపత్రాయదాక్షిం హేమభాం పీతావస్త్రం కరకలితాలశబ్దే మా పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయాదాం భక్తానాం భవానిం శ్రీవిద్యాం శాంతామూర్తిం సకలసురనుతాం సర్వసంప్రత్తదాత్రీం సకుంకుమ విలేపన మలికచుంబీర కస్తూరికాం సమర్థహస్తే క్షణాం సశరశాపపాశాంకుశం ఆశేషజనమోహిని మరుణమాల్యాభూషోజ్వలాం జపకుసుమాభాసురం జపవిధౌ స్మరేదంబికాం లమిత్యాది పంచపూజాం విభావయేత్. ఓం హ్రైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహసనేశ్వరి చిదగ్నికుండసంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్భాను సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్మసాయక నిజారుణ ప్రభాపూర మధ్వదండ మండల చంపకాశోకపున్నాగ సౌగంధికలసత్కచ కురువిందుమణిశ్రేణి కనోత్కటోయమండిత అష్టమి చంద్రయుగ్రాజ దళితస్థలశోభిత ముఖచంద్ర కలంకాభ ముఖనాభి విశేషక వదనస్మరమాంగళ్య గృహతోరణ చిల్లిక వస్త్రలక్ష్మీ పర్యాహ చలన్మినావలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాచిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర కదంబ మంజరి క్లుప్త కర్ణపూర్ణ మనోహర తాటాంకయుగలీభూత తపనోడుల మండల పద్మరాగాశిలాదర్శ పరిభావి కోలభూ నవవిద్రుమవింబిశ్రీ కన్యకాధరి దశనచ్చద శుద్ధ విద్యాంకురాకార విచపక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భక్తి కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస అనకలిత సాదృశ్య శుభక శ్రీ విరాజిత
కామేశబద్ధమాంగళ్య సూత్రశోభితకరం కందర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రేవేయ చింతాకలోలముక్తాఫలాన్విత కామేశ్వర ప్రేమరత్నామణి ప్రతిఫనస్తిని నాభ్యాలవాల రోమాలి లతాఫలకూచ్చద్వయి లక్ష్యరోమాలతారదారత సమున్నేయ మధ్యమ స్తనభారద తన్మధ్య పట్టబంధనవలిత్రయ అర్ణారుణ కౌసుంభావస్త్రాభాస్కతటి తటి రత్నకింకిరికారమ్య వశనాదామభూషిత కామేశజ్ఞాత సౌభాగ్యమార్దవో రుద్వద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాచిత ఇంద్రగోపా పరిక్షిప్త స్మరతు నాభజంగిక గూఢగుల్ఫా కూర్మపుష్ట జయిష్ణు ప్రప్రదానిత నఖదీతిథి సంచన్న రమజ్జనాతమోగుణ వదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ షింజాన మణిమంజిర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య శేవది సర్వారుణామధ్యాగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్త శివ సాధ్వీనవల్లభ సుమేరుశృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహంతస్థ పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవర్షి గణసంగాద స్తూయమానాత్మవైభవ భండాసుర వైరోదిక్త శక్తిసేన సమన్విత సంపత్కరీ సమారూఢ సింధూర వజ్రసేవిత అశ్వరూఢాధిష్ఠితాశ్వ కోటి బిరావృత చక్రరజారూఢ సమాయుధ పరిష్కృత గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహిని ప్రాకారమధ్యగ బండ సైన్య వధోదుక్త శక్తి విక్రమహర్షిత నిత్యపరాక్రమ టోప నిరీక్షణ సముచ్చక బండపుత్ర వధోదిక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యభ్య విరచిత విశాంగ గదతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర మహాగణేశ నిర్భిన్య విఘ్నయంత్ర ప్రహర్షిత బండా సురేంద్ర విర్ముక్త శత్రు ప్రత్యస్తవర్షిణి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపదాస్త్రాగ్ని నిర్దాగ్న సురవ సైనిక కామేశ్వరాంతస్థ నిర్దగ్ధ సమండసురశూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాద్రి దేవ సంస్థుత వైభవ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగవకూటేక స్వరూప ముఖ పంకజ కంఠాద కటికర్యంత కూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్యద్యోభాగధారిణి మూలా మంత్రాత్మిక మూలకూట త్రయ కళేబర కులామృతైక రసిక కుల సంకేత పాలిని కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధరైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మరిమూలాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని అగ్నచక్రాంతరాలస్న రుద్రగంధి విభేదిని సహస్రనాంబుజారుడ సుధాసారభివర్షిణి తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విశతంతు తనీయసి భవానీ భవనాగమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తిభ్య సౌభాగ్యదాయిని భక్తిప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపహ శాంభవి శారదారాధ్య శర్వాణి శర్వదాయిని శాంకరి శ్రీకరి సాధ్వి శరత్చంద్ర నిబానన శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్ర నిత్యయుక్త నిర్వికార్య నిష్ప్రపంచ నిరాశయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ్య నిత్యవద్య నిరంతర నిష్కారణ నిష్కలంక నిరుపాధి నిర్మేశ్వర నిరాగ నాగమదని నిర్మద మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమత హంతి నిష్పాప పాపనాశిని నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భావ భావనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశి నిర్నాశ మృత్యుమదని నిష్క్రియ నిష్కరి గ్రహ నిస్తుల నిలాచీగుణ నిరూపాయ నిరప్త్యయ దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖయంతి సుఖప్రద దుష్టదుర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సారకరుణ సమనాధిక వర్జిత
సర్వయుక్తి శక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్ర స్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్రారూప మనోన్మణి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీర్ముడ ప్రియ మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తిర్మహారథి మహాభోగ మహేశ్వర మహావీర్య మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధి మహాయోగేశ్వరీశ్వరి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారాధ్య మహాభైరపూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని మహాకామేశమైషి మహాత్రిపురసుందరి చతుష్టష్ట్య ప్రచారాధ్య చతుష్టష్టి కళామయీ మహాచతుష్టష్టి కోటియోగిని ఘనసేవిత మనువిద్యా చంద్రవిద్యా చంద్రమండల మధ్యగ చారు రూప చారుహాస చారు చంద్ర కళాధర చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ పంచప్రేత సరాసీన పంచబ్రహ్మ స్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన విఘ్నరూపిణి ధ్యానదాతృదేయరూప ధర్మధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంత్రి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత సృష్టికర్తి బ్రహ్మరూప గోప్తి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న విభువనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సాక్షపాత బ్రహ్మకీటజనని వర్ణాశ్రమ విదాయిని నిజాజ్ఞరూప నిగమ పుణ్య ఫలప్రద శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జూలిక సకలాగమ సందోహ శక్తి సంపూట మౌక్తిక పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికా నాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత నారాయణి నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారి హ్రీయతి హృద్య ఏ పాదేయ వర్జిత రాజరాజార్చిత రాజ్ఞి రమ్య రాజీవలోచన రంజని రమణి రస్య రణత్కింకిణి మేకల రమ రాగేందువదన రతిరూప రతిప్రియ రక్షాకరి రాక్షసగ్ని రామ రమలాంపట కామ్య కామ కళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతి కంద కరుణా రస సాగర కళావతి కళాలాప కాంత కాదాంబరి ప్రియ వరద వామనయన వారిణి మద విభుల విశ్వాదిక వేద వేద్య వింధ్యాచలని వాసని విధాత్రి వేదజనని విష్ణుమాయ విలాసిని క్షేత్రస్వరూప క్షేత్రేషి క్షేత్రజ్ఞపాలిని క్షయా వృద్ధి వినిర్ముక్త క్షేత్రపాలన సమర్చన విజయ విమల వంద్య వందారు జనవచ్చన వాగ్వాదిని వామకేశి వహిని మండలవాసిని భక్తి మత్కళాలతిక పశుపాశ విమోచిని సంహృత శేషపాశాన్య సదాచార ప్రవర్తిక తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణి తాపసారాధ్య తరుమధ్య తమోపహ చితితపద లక్షార్థ చిదేకర స్వరూపిణి స్వాత్మానందల విభూత బ్రహ్మాంధ్ర నంద సన్నతి పరా ప్రత్యక్షితే రూపగా పశ్యతి పరదేవత మధ్యమ వైఖరి రూప భక్తమానస హంసిక కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత శృంగార రస సంపూర్ణ జయ జానార్దనసిత ఓడ్యానపీఠ నిలయ బిందు మండల వాసిని మర్రహో యాగక్రమరాధ్య రాస్తర్పణ తర్పిత సత్య ప్రసాదిని విశ్వసాక్షిని సాక్షి వర్జిత షడాంగ దేవత యుక్త షాడ్యున్న పరిపూరిత నిత్యక్లీన నిరూపమ నిర్మాణ సుఖదాయిని నిత్య షోడశిఖా రూప శ్రీకంఠార్థ శరీరిణి ప్రభావతి ప్రభావరూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి రివక్త్య భక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్య స్వరూపిణి మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది భక్తహర్త తమోభేద భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివశంకరి శివప్రియ శివపర శివేష్ట శివపూజిత ప్రమేయ స్వప్రకాశ మనోవాచ గోచర చిచ్చక్తి క్షేత్రనారూప జడశక్తిరడాత్మిక గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత తత్వాసన తత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమ నిత్య యౌవన మదశాలిని మద గూర్మిత ప్రతాక్షి మదపాటల గండభు చంద్రనద్రవ దిగ్ధాంతి చాంపయే కసుమప్రియ కుశల కోమలాగార కుల్ల కులేశ్వరి కులకాండ
నయ కౌల మార్గ తత్పర సేవిత కుమార గణనాదాంబ తుష్టి పుష్టి మతిస్తతి శాంతిస్తతిమయీ కాంతిర్మయీ విఘ్ననాశిని తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి నాళిని హంసిని మాతా మలయాచలవాసిని సుకుని నళిని సుభూషణ సురనాయక కాళకంఠి కాంతిమతి క్షోభిని సూక్ష్మరూపిణి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధవిద్య సిద్ధమాత యశస్విని విశుద్ధి చక్ర నిలయ రత్నవర్ణ త్రిలోచన కాండ్వగ్వాది ప్రహారణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియ తత్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి అనాహతాబ్జ నిలయ శ్యామభా వదనద్వయ ద్రష్టోబ్జ లాక్షమాలాదిధర రుధిర సంస్థిత కాళరాత్యాది శక్తౌఘమృత స్థిగ్నోదరప్రియ మహావీరేంద్ర వరద రాకిన్యవ్య స్వరూపిణి మణిపూర్ణాబ్జ నిలయ వదనత్రయ సంగీత వాయుదోపేత రామవిరావృత రక్తవర్ణ మాంసనిష్ట గూఢాన్న ప్రీత మానస సమస్త భక్త సుఖద లాకిన్యవ్య స్వరూపిణి స్వాదిష్టానాంబుజధర చతుర్వక్త మనోహార శూలధార్యాయుధ సంపన్న పీతవర్ణాతి గర్ణిత మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్విత దర్జన్యాసక్త హృదయ డాకిని రూపధారిణి మూలధారాంబుజారుడ పంచవక్తాస్థిత సంస్థిత అంకుశాది ప్రహారణ వరద నిషేవిత ముక్తోదనాసక్త సిద్ధ సాకిన్యభ్య స్వరూపిణి అగ్రచక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన మజ్జస్తమహంసవతి ముఖ్యశక్తి సమన్విత దారిద్ర్యకరరసిక మహాకినీరూపధారిణి సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధధర శుక్ల సంస్థితి సర్వతోముఖి సర్వోదన ప్రీతచిత్త యాకిన్యవ్య స్వరూపిణి స్వాహా స్వదా మతిర్మేధ శృతి స్మృతి రను తమా పుణ్యకీర్తి పుణ్యలాభ పుణ్యశ్రవణ కీర్తన పులోమల భజార్చిత బంధమోచిని బంధురాలక విమర్శరూపిణి విద్యా వియదాది జగస్తు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్యరూప కల్మషనాశిని కాత్యాయని కాళహంత్రి కమలాక్ష నిషేవిత తాంబూలపూరిత ముఖి దాడిని కుసుమప్రభ మృగాక్షి మోహిని ముఖ్యరూఢాని మిత్రరూపిణి నిత్యతృప్త భక్తనిధిర్నియంతి నిఖిలేశ్వరి మైత్ర్యాది వ్యాస నాలాభ్య మహాప్రళయ సాక్షిని పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞాన గణరూపిణి మాతృపనాలస మాతృకా వర్ణరూపిణి మహాకైలేస నిలయ మృణాల మృదు దుర్లత మహానీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్య మహావిద్య శ్రీవిద్య కామసేవిత శ్రీషోడశాక్షరి విద్య త్రికూట కామకోటిక కటాక్షం కింకరీ భూతన్ కమలా కోటి సేవిత శిరస్థిత చంద్రనిభ పాలసేంద్ర ధనుప్రభ హృదయస్థ రవి ప్రఖ్యు త్రికోణాంతర దీపిక దాక్షాయణి దైత్యహంతి దక్షయజ్ఞ వినాశిని ధరాందోళిత దీర్ఘాక్షి దర్హాసోబ్జ హన్మోముఖి గురుమూర్తి ముఖనిధి గోమాత గుహజన్మక దేవేశి దండనీతిస్థ ధరాకాశరూపిణి ప్రతిపన్యుఖ్యరాకాంత తిరిమండల పూజిత కళాత్మిక కళానాద కావ్య లపరవి వినోదిని సచమరామవాణి సవ్యదర్శన సేవిత ఆదిశక్తి రమే యాజ్ఞ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ క్లింగార కేవలజ్ఞ కైవల్య పదదాయిని త్రిపుర గద్వంద్య విముక్తి స్థితేశ్వరి త్రక్షరి దివ్యగంధాధర
సింధూరరతిలా కాంచిన ఉమాశైలేంద్ర తనయ గౌరీ గంధర సేవిత విశ్వగర్భ శిర్ణగర్భ వరద వాగదీశ్వరి ధ్యానగమ్య పరిచ్ఛేద జ్ఞానద జ్ఞాన విగ్రహ సర్వవేదాంత సవ్యేంద్ర సత్యసంబంధ స్వరూపిణి లోపముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అదృశ్య దృశ్యరహిత విఘ్నాద్రి వేద్యవర్జిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధర సప్రతిష్ఠ సదసాధూపదాయిని అష్టమూర్తి రజజైత్రి లోకయాత్ర విదాయిని ఏకాకిని భూమ రూపా నిర్వహిత దైత్యవర్జిత అన్నద వసుధ వృద్ధ బ్రహ్మ శ్రైక్య స్వరూపిణి గుహ్యతి బ్రహ్మణి బ్రహ్మి బ్రహ్మానంద బలిప్రియ భాషారూప బృహత్సేన భావ వివర్జిత సురరాజ్య శుభగై శోభనా సులభ భారతి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజవల్లభ రాజకత్రూప రాజపీఠ నివేశిత విజాశ్రిత రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగరమేఘ దీక్షిత దైత్యశమని సర్వలోకశంకరి సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానందరూపిణి దేశకాల పరిచ్ఛిన్న సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుహంబా గుహ్యరూపిణి సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత సాంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల పూజిత కులోత్తీర్ణ భగరాధ్య మాయా మధుమతి రహి గుణాంబ కారాధ్య కోమలాంగి గురుప్రియ స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి సగుణకాది సమారాధ్య శివజ్ఞాన సుప్రదాయిని చిత్కాలానందకళిక ప్రేమరూప ప్రియంకరి నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి విద్యా జగదాభీష్టాన ముక్తిరూపిణి లాస్యప్రియ లయకరి లజ్జ రంభాది వైద్య భవదాన సుధావృష్టి పాపరాణ్య విధవానున దౌర్భాగ్య తిలవాతుల జహాంధ్ర ప్రభావ భాగ్యాబ్ది చంద్రిక భక్తచిత్తకేకికణ గణ రోగపర్యంత భూయి నృత్య దారకూటారిక మహేశ్వరి మహంకాళి మహాగ్రహ మహాసన పాపర్ణ చండిక చండాముండ సురానిషిధిని క్షరాక్షరాత్మిక సర్వలోకేషు విశ్వధారిణి త్రివర్గదాత్రి సుగద త్ర్యంబకాందిగు త్రిగుణాత్మిక స్వర్గాపవర్గద శుద్ధ జపా పుష్కరిభాకృతి జపో ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూపా ప్రియా వ్రత దురాద్రాద్య దురాదర్శ పాటలి కుసుమప్రియ మహతి మేరునిలయ మందార కుసుమప్రియ వీర్యరాధ్య విరుడ్రూపా విరాజ విశ్రుతో ముఖి పద్యగ్రహ పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి మార్తాండ భైరవార్త మంత్రిని న్యస్తరాజ్యాతు త్రిపురేషి జయత్సేన నిశ్చయ గుణ గుణ్య పరాప్ర సత్యజ్ఞానానందరూప సామరస్య పరాయణ కవర్తిని కళామల కామ దుఃఖామరూపిణి కళానిధి కావ్యకళా రసజ్ఞ రసశేవరి పుష్ట్య పురాతన పూజ్య పుష్కర పుష్కరేష్కమి పరాంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర పాశహస్త పాశహంతి పరమంత్ర విభేదిని మూర్త నిత్యతృప్త మునిమానసవంశిన సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామి సతి బ్రహ్మణి బ్రహ్మజనని బహురూప గుడార్చిత ప్రసవిత్రి ప్రచాడగ్న ప్రతిష్ఠా పరాకృతి ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచశక్తిపీఠ రూపిణి విశృంఖల వివిక్తస్త వీరమాత వియత్రప్సు ముకుంద ముక్తినిలయ మూల విగ్రహ రూపిణి భావాగ్న భవరోహిణి భవచక్ర ప్రవర్తిని ఛందసార శాస్త్రసార మంత్రసార లత్తలోదరి ఉదారకీర్తి రుద్దామ వైభవ వర్ణరూపిణి జన్మమృత్యు జరా తప్త విజయ
విశ్రాంతిదాయిని సర్వోపరి తుష్టుష్ట కాశాంత్యాతీత కళాత్మిక గంభీర గణాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ట కాంతారక్త విగ్రహ కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత కాత్కనటాంక లీల విగ్రహ ధారిణి ఆజాజ్క్షయ వినిర్ముక్త ముగ్ధ క్షిప్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ త్రయీ త్రివర్గ నిలయ త్రిస్తా త్రిపుర మాలిని నిరామయ నిరాళంబ సాత్మా రామ సుధాశ్రుతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజ్ఞకర్తి యజమాన స్వరూపిణి ధర్మధారా ధనాదక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాస విద్రుతమాప వైష్ణవి విష్ణురూపిణి ఆయో నిర్యోని నిలయ కూటస్థ కులరూపిణి వీరగోష్ఠి ప్రియ వీర నైష్కర్య నాదరూపిణి విజ్ఞాన కళ్యా విదగ్ధ బైందవ వాసన తత్వాధిక తత్వమయి తత్వమర్థ స్వరూపిణి సామగ్రహణ ప్రియ సౌమ్య సదాశివ కుటుంబి సవ్యపాసవ్య మార్గస్థ సర్వపద్మిని వారిణి స్వస్థ స్వభావ మధుర ధీర సమర్చిత చైతన్యార్ఘ సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదుదిత సదాతుష్ట తరుణాదిత్య పాటల దక్షిణారాధ్య ధర్మశేర ముఖాంబుజ కౌలిని కేవలార్క కైవల్య పదదాయిని స్తోత్రప్రియ స్తోత్రమయ స్తుతిమతి శృతి సంస్కృత వైభవ మనస్విని మానవతి మహేషి మంగళకృతి విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి వీరాంగిని ప్రగల్భ పరమోద మనోమయి వ్యోమకేశి విమానస్థ వజ్రీ వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియ పంచప్రేత పంచదిశాయిని పంచమి పంచభూతేశి పంచసంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మద భూమోహిని ధరాధరా సుత ధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వతీత క్షమాత్మిక బంధుకసుమప్రఖ్య బాల వినోదిని సుమంగళి సుమకరి సువేశ్యాఢ్య సువాసిని సువాసిన్యచ్చ ప్రీత శోభన శుద్ధమానస బిందుదర్భ సంతుష్ట పూర్వజ త్రిపురాంబిక దశముద్ర సమారాధ్య త్రిపుర శివశంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి యోనిముద్ర త్రికండేశి త్రిగుణాంబ త్రికోణగ అనగాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని అభ్యాసాతిశయాజ్ఞాత షడద్వైతరూపిణి అవ్యాజ కరుణామూర్తి రజఘ్న తాంతదీపిక ఆబాలగోప దేవితీర్థ సర్వనుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమంతి సుందరి శివశక్తి స్వరూపిణి లలితాంబిక ఏవ శ్రీలలితాదేవ్య నామం సహస్రజకం జగం ఇది శ్రీబ్రహ్మాండపురాణే ఉత్తరఖండే శ్రీవ్యాఘ్రస్య సంవాదే శ్రీలలితా రహస్య నామ సహస్ర స్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యాయః. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై
అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. న్యూ కాంబోస్ అనేటివి వచ్చాయండి. లాంగ్ షార్ట్ చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. మీకు 9014209518కి వాట్సాప్ చేయండి. వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది. రిటర్న్ గిఫ్ట్స్ పర్పస్ కూడా ఉంది. బ్యాంగిల్స్, ఫ్యాన్సీ ఐటమ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, ఆల్ లేడీస్ కలెక్షన్స్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి. ప్లీజ్ చెక్ ఇన్ 9014209518కి వాట్సాప్ చేయండి. పంజలో ఫింగర్ రింగ్స్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత కలెక్షన్ ఉంది అనేది మీకు చూస్తేనే అర్థమైపోతుంది. చాలా చాలా కలెక్షన్స్ అనేటివి ఉంటాయి మన పేజ్లో. చూడండి బీడ్స్ కలెక్షన్ కూడా ఉన్నాయి. న్యూ మోడల్స్ అండి, ట్రెండ్ అవుతున్న రాణి హారమ్స్ చాలా చాలా బాగున్నాయి. కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అవైలబుల్గా చెకింగ్ చేసి మీకు డెలివరీ అనేది చేస్తాము. చూడండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్. పీచ్ కలర్స్ ఉన్నాయి, బుట్టాస్ కూడా ఉన్నాయి. ఇగో ఇలా బీడ్స్ కలెక్షన్స్, మొనాలిసా బీడ్స్, పర్ల్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఉన్నాయండి. ఎవరు మిస్ అవ్వకండి. మన కలెక్షన్ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి 9014209518కి. బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. క్లిప్స్లో, బేబీ క్లిప్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. చూడండి ఎంత కలెక్షన్ లాట్లో ఉన్నాయి. ఖచ్చితంగా మీరు పర్చేజ్ చేసుకోండి. రీజనబుల్ ప్రైజెస్ని మీరు తీసుకోవచ్చు. 9014209518కి వాట్సాప్ చేయండి. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన దగ్గర గిఫ్ట్ ఐటమ్స్ పర్పస్ కూడా ఉంటాయండి. ఇమిటేషన్ జ్యువెలరీలతో పాటు ఇలా జర్మన్ సిల్వర్లో ఐడల్స్, గాడ్ ఐడల్స్, బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేవి ఉంటాయి. గిఫ్ట్ పర్పస్ చేయడానికి చాలా బాగుంటుంది. అందరూ మన 9014209518కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మంచిగా బుకింగ్ చేసేసుకోండి. రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయండి. అందరికీ అందుబాటులో ఉండాలనేదే మహారాణి కలెక్షన్స్ థీము. వరలక్ష్మి వ్రతానికి రిటర్న్ గిఫ్ట్స్ చేయడానికి కూడా బాగుంటుందండి. రిటర్న్ గిఫ్ట్స్ పర్పస్కి తీసుకోవచ్చు. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. ప్లేట్స్ కూడా ఉన్నాయి, ట్రేస్, టాయ్స్ కూడా ఉంటాయండి మన దగ్గర. బ్యూటిఫుల్ టాయ్స్ ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడుకోవచ్చు, గిఫ్ట్ పర్పస్ చేసుకోవచ్చు, హోల్సేల్గా కూడా తీసుకోవచ్చండి. చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ స్టైల్ మహారాణి కలెక్షన్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీ అందరి సహకారంతో ఇంతమంది సబ్స్క్రైబర్స్తో ఇంకా ముందుకు వెళ్తున్నాను. అందరు లైక్ చేస్తూ ఉండండి. ఇంకో మార్నింగ్ రొటీన్ వ్లాగ్ వచ్చేసిందండి. చూడండి కర్రీ చేస్తున్నాను. ఇక్కడ నాన్ స్టిక్ ఐటమ్స్ అండి. ఇవి మాకు మ్యారేజ్కి గిఫ్ట్స్ వచ్చాయి. బాగున్నాయి. నాన్ స్టిక్లో బాగా వాడుతున్నాము. మీకు కూడా కావాలంటే నాన్ స్టిక్ని పర్చేజ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వాడాలి. తక్కువ వాడితే అంత మంచిదండి హెల్త్కి. అందరూ మినిమం ఆయిల్ని తగ్గించడానికి ట్రై చేయండి. ఎక్కువ ఆయిల్ తీసుకోవద్దు అని డాక్టర్స్ చెప్తున్నారు. మంచి ఆయిలే తీసుకోండి. ఎప్పుడు ఒకే రకం ఆయిల్ కూడా వాడొద్దండి. ఎప్పుడు ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఒకసారి ఫ్రీడమ్, ఒకసారి పల్లీల నూనె అలా. సో మీరు కూడా ఫాలో అవుతారని నా టిప్స్ నాకు తెలిసినవి మీకు చెప్తున్నాను. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో మీ. కొంచెం పోపులు వేసుకోవాలి. నేను ప్రతి దాంట్లో పోపు వేస్తాను, పోపు గింజలు. మీరు వేస్తారా లేదా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. డూ ఫాలో మీ.
ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసుకున్నాను. బాగా వేసుకొని అన్నీ కలిపేస్తాను. అలానే మూత కూడా అది పెట్టుకోవడం వల్ల సౌండ్ రాదండి, అలానే ఘాటు కూడా రాదు నాన్ స్టిక్ మూతలు వాడితే. నాకైతే బాగా నచ్చింది ఆ మూతలు. మీకు కూడా కావాలంటే ఎమ్మటి పర్చేజ్ చేసుకోండి. నాన్ స్టిక్కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టీలు గంటెలు వాడకూడదు. స్టీలు గంటెలు వాడడం వల్ల దానిపైన ఉన్న టెఫ్లాన్ కోట్ అనేది పోతుంది. అది పోయినాక నాన్ స్టిక్ ఐటమ్స్ వాడద్దు. కాబట్టి అది పోకుండా ఉండాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, స్టీల్ గంటెలు వాడకుండా కర్ర గంటలు వాడాలి. చెక్కయి వుడెన్ స్టిక్స్ వాడాలి. వుడెన్ స్టిక్స్ వాడడం వల్ల గీతలు పడవు, కోటింగ్ పోదు, గిన్నెలు బయట పారేస్తుండదు. సో ఇది అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది నిజమా కాదా నాకు లైక్లో చెప్పండి, కామెంట్లో చెప్పండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్, నా కోసం చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దోస్తులు మీరే నా దోస్తులు. ఎందుకో తెలుసా, తెలియకుండానే సబ్స్క్రైబ్ చేసుకుంటాం. మన మాటలు, మనం చేసే వంటలు అన్నీ మీరు చూస్తుంటారు కాబట్టి మీరే కదా నాకు పెద్ద ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీకు ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని అకౌంట్స్లో నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నా కోసం చేసుకోండి ప్లీజ్. మంచి మంచి వంటలు చూపిస్తాను మీకు, మంచిగా డీటెయిల్గా చూపిస్తాయి ఇక్కడ నుంచి. అవి తీయడానికి ఎప్పుడు కుదరట్లేదండి వంటలు, హడావిడిగా చేసుకోవాలి, తినాలి అనే టాపిక్ అయిపోతుంది. కానీ మీకు చూపిద్దామంటే ఆ ఫోన్ ఎక్కడ పెట్టాలి, ఆ ఫోన్ ఎలా మేనేజ్ చేయాలి, కింద పడితే ఫోన్ బలిగిపోతుంది అన్న భయానికి వీడియోలే తీసుడైతే లేదు. ఇదే నా పెద్ద బాధ, లేకపోతే మంచిగా చేస్తాను వీడియోలు. మీకోసమైనా నేను వీడియో ఎట్లా తీయాలో ఎడిటింగ్ చూసుకుంటానండి. మంచిగా తీసి మంచిగా ఐటమ్స్ అన్నీ కనబడేటట్టు ఈజీగా చూపిస్తాను మీకు. ఐటమ్ కర్రీస్, స్వీట్స్, స్పైసీ ఐటమ్స్. సరేనా? ఓకేనా? వింటున్నారా నా మాటలన్నీ? వినండి, ఎంజాయ్ చేయండి. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సపోర్ట్ చేయండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ నామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫాలో మీ, డూ ఫాలో మీ. అందరు డబల్ ట్యాప్ చేయండి లైక్ బటన్ మీద. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గా. అందరు లైక్ చేయండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మను శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫాలో మీ, డూ ఫాలో మీ. లైక్ చేస్తూ ఉండండి. మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ వస్తుందండి, అందరు ఫాలో అవ్వండి తప్పకుండా. నా కోసం నేను ఎంతసేపు అయినా చెప్తున్నందుకైనా నా కోసం రండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? చేస్తారు కదా, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫాలో మీ. నైన్ 9014209518కి వాట్సాప్ చేయండి. మంచి మంచి కలెక్షన్స్ మీరు పొందండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరు మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ 1,00,000 సబ్స్క్రైబర్స్ వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా మనవి ఆలించినను గోవుమమ్మ. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను గోవుమమ్మ.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైలీ మార్నింగ్ రొటీన్ డైలీ వస్తుంది. మీరు తప్పకుండా విజిట్ అవ్వండి, చూడండి ఎలా చేస్తున్నాను ఏంది అనేది వంటలు చూడండి, నేర్చుకోండి తప్పకుండా. 9014209518కి వాట్సాప్ చేయండి. ఆర్డర్స్ బుకింగ్ చేసుకోండి. రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. హోల్సేల్గా స్టార్ట్ హోల్సేల్గా తీసుకోవాలి.